హాయ్ అండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! చల్లని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా తక్కువ ఫ్యాట్‌తో, తక్కువ క్యాలరీస్‌తో మనం ఈజీగా హోమ్‌మేడ్ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని. సో, నేనైతే ఇక్కడ బనానా యాడ్ చేసి ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక బౌల్‌లోకి ఒక కప్పు గోరువెచ్చని పాలనేవి యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చటి పాలల్లోకి ఒక గుప్పెడన్ని జీడిపప్పు పలుకులు అలాగే ఫూల్ మకానే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. మనం తినే స్వీట్‌నెస్‌ని బట్టి పంచదార, అలాగే కొంచెం ఇలాచీ పౌడరు, కొన్ని మ్యూస్లీ యాడ్ చేసుకోవాలి. మ్యూస్లీకి బదులు ఓట్స్ గానీ, కార్న్‌ఫ్లేక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇవి నానిపోయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ అరటిపండేసి మిక్సీ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని కొన్ని బనానా ముక్కలు, అలాగే టూటీ ఫ్రూటీ గానీ, కిస్మిస్‌లు గానీ యాడ్ చేసేసుకొని 8 గంటల పాటు డీప్ ఫ్రీజ్ చేసుకుంటే చల్లటి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది.